ఒంగోలులోని శర్మ కాలేజ్ ఎందరో కళాకారులకు పుట్టిల్లు. ఆ కాలేజీలోనే చదువుకున్న పోకూరి బాబురావు తన సీనియర్ టి కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం నేటి భారతం. ఈ తరం పిక్చర్స్ బ్యానర్పై రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి జంటగా నటించారు. విజయశాంతిలోని మంచి నటిని గుర్తించిన తొలి వ్యక్తి టి కృష్ణ. చిత్రంలోని భారతీ పాత్రను ఆమె అద్భుతంగా పోషించేలా తీర్చిదిద్దారు. మహాకవి శ్రీశ్రీ రాసిన ఆఖరి పాట నేటి భారతం చిత్రంలోనిదే. భారతమాతను నేను బందీనైపడి ఉన్నాను అంటూ సాగే పాటను జూన్ 4న అనారోగ్యంతో బెడ్డ మీద ఉండే రాశారు శ్రీశ్రీ. 11.5 లక్షల వ్యయంతో తయారైన నేటి భారతం చిత్రం 1983 అక్టోబర్ 15న విడుదలైంది. విజయం సాధించింది. 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ వెంకటేశ థియేటర్లో సంవత్సరం ఆడింది. 1984 జనవరి 26న ఒంగోలులోని మున్సిపల్ స్టేడియంలో జరిగిన 100 రోజుల వేడుకకు నిర్మాత ఎంఎస్ రెడ్డి అధ్యక్షత వహించగా కృష్ణరాజు ముఖ్య అతిథిగా హాజరై జ్ఞాపికలు అందించారు. ఒంగోలు చరిత్రలో ఓ సినిమా 100 రోజుల వేడుక జరగడం అదే ప్రథమం. చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన సుమన్కు గుంటూరు డిఐజీ విపిబి నాయర్ జ్ఞాపికను అందజేశారు.